మెగాస్టార్ చిరంజీవి గారు అలియా శివశంకర్ వరప్రసాద్. చిరంజీవి గారు మెగాస్టార్గా మారడం అంత ఈజీగా జరగలేదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల కష్టం దాగి ఉంది. అంతేకాదు చిరంజీవి గారు పేరు వెనుక కూడా ఓ రహస్యం దాగి ఉంది. ఇంతకీ మెగాస్టార్ గారు స్వయంగా చెప్పిన ఆ రహస్యం ఏంటో తెలుసా? తెలుగు సినీ పరిశ్రమలో వారసుల జోరు చాలా ఎక్కువ. అటువంటి టైంలో కూడా ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా నటుడిగా మారి ఇండస్ట్రీపై పట్టు సాధించి టాలీవుడ్ మెగాస్టార్గా ఎదగడం అంత ఆషామాషీ పని కాదు. అంతేకాదు వారసుల్ని దాటుకుని స్టార్ హీరో అవడమే కాదు, ప్రస్తుతం టాలీవుడ్కి పెద్దనలా మారారు చిరంజీవి గారు. తెలుగు సినిమాకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఇండస్ట్రీని కాపాడుతూ వస్తున్నారు. అంతేకాదు నేను పెద్దను కాదు ఇండస్ట్రీకి బిడ్డను అంటూ ఏమాత్రం గర్వం లేకుండా చెప్పుకుంటారు మన మెగాస్టార్ గారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి గారు ప్రస్తుతం టాలీవుడ్లో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు. చిరంజీవి గారి ఇంటి నుంచి నలుగురు పాన్ ఇండియా హీరోలతో పాటు మరో నలుగురు హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. తెలుగులో మెగా హీరోలు తమ సత్తా చాటుతున్నారు. ఇక చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. సినిమాల కోసం ఎన్నో కష్టాలు పడిన ఆయన తన పేరుని చిరంజీవిగా మార్చుకున్నారు. అయితే ఈ పేరు మార్చుకోవడం వెనుక ఓ రహస్యం ఉందని మెగాస్టార్ గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి గారు సినిమాలు చేస్తున్న సందర్భంలో శివశంకర్ వరప్రసాద్ అనే పేరు స్క్రీన్ కి చాలా పెద్దగా ఉంటుందని ఆలోచించారట. మరి ఏ పేరు పెట్టాలని అనుకుంటున్న సందర్భంలో శివశంకర్ అంటే చాలా మంది ఉన్నారు. శంకర్ బాబు అంటే బాబు అనేది తనకు నచ్చదు. మరి ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో చిరంజీవి గారికి ఓ కల వచ్చిందట. ఎక్కడో గుడి బయట ఉంటే గుళ్ళో నుంచి చిరంజీవి ఇటు రా అని పిలిచినట్టుగా అనిపించిందట. ఈ మాట తన తల్లి అంజనాదేవికి చెప్పారట మెగాస్టార్ గారు. దేవుడి అనుగ్రహంతో మంచి పేరు వచ్చింది, చిరంజీవిని మించిన పేరు ఇంకేముంటుంది అని చిరంజీవి అనే పేరుని ఫిక్స్ చేశారట. అలా స్క్రీన్ నేమ్గా చిరంజీవి తెర మీదకు వచ్చింది. దేవుడు నామకరణం చేశాడని నమ్మినట్టుగానే మెగాస్టార్ గారు ఈ పొజిషన్లో ఉన్నారు చిరంజీవి గారు. చిరంజీవి గారు తనయుడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్గా హాలీవుడ్ రేంజ్ని అందుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. ఇలా చిరంజీవి గారు తన పేరు వెనుక ఉన్న రహస్యాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.